టెలిగ్రామ్ వచ్చిందండి. ఎక్కడి నుంచి? నైన్టాల్ నుంచి. ఎవరో రఘునాథం గారట. ఏదో ముఖ్యమైన విషయం ఉంది, అర్జెంట్ గా రమ్మని ఇచ్చారు. రఘునాథం మాస్టరా? ఎవరండి ఆయన? నైన్తాల్లో ఇంగ్లీష్ కన్వెంట్ ఒకటి ఉంది, దానికి హెడ్ మాస్టర్ ఆయన. చాలా కాలం ఎందుకు కదా మర్చిపోయాను. అర్జెంట్ గా రమ్మని ఇచ్చారు, ఏమై ఉంటుంది? అర్జెంట్ గా రమ్మని హెడ్ మాస్టర్లు ఎందుకు టెలిగ్రామ్ ఇస్తారు? స్టూడెంట్స్ కోసం అయి ఉంటుంది, డొనేషన్స్ కోసం అయి ఉంటుంది. నేను ఆఫీస్కి వెళ్ళి ట్రంకాల్ చేసి మాట్లాడతాను. వస్తాను, బాయ్. ఏమండి, బ్రీఫ్ కేస్? అరే మర్చిపోయాను. ఇట్స్ నాట్ బ్రీఫ్ కేస్, ఇట్స్ గ్రీఫ్ కేస్ ఫుల్ ఆఫ్ ప్రాబ్లమ్స్. గుడ్ మార్నింగ్ సార్. మీకు ఇచ్చిన ప్లాన్స్ ఫోటో స్టార్ట్ చేశారా? ఐల్ కాల్ ఫర్ యూ. గుడ్ మార్నింగ్ సార్. మీ ప్లాన్స్ రెడీ అయ్యాయి. ఓకే ఫైన్. మిమ్మల్ని ఎండి గారు ఒకసారి కలవమన్నారు. Is it? Thank you. సారీ మిస్ లీలా, నైన్తాల్కి అర్జెంట్ కాల్ బుక్ చేయండి. అలాగే సార్. నంబర్ అల్కి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. వీరు సూర్యనారాయణమూర్తి గారు. హలో, ఐఎమ్ శేఖర్. ఇతను మా కంపెనీ పార్ట్నర్, మంచి ఆర్కిటెక్ట్. శేఖర్, వీరు సినిమా కాంప్లెక్స్ కట్టాలనుకుంటున్నారు. నా దగ్గర డిజైన్స్ అవి చూపెట్టాను. నీ దగ్గర మీద డిజైన్స్ అవి చూపెట్టి ఆ ఎస్టిమేట్ వివరాలన్నీ చూడు. ఓకే సార్, దట్స్ ఓకే. బెస్ట్ ఆఫ్ లక్. విల్ మీట్ టుమారో. హలో హలో హలో, నేను మాధవిని మాట్లాడుతున్నాను. ఏమిటి, రఘునాథ మాస్టర్ గారు ఫోన్ నెంబర్ కావాలా? మీరు ఎవరండి మాట్లాడేది? నేను మద్రాస్ నుంచి శేఖర్ని మాట్లాడుతున్నాను. శేఖర్ అంటే రాజశేఖర్ గారేనా అండి? అవునండి. నా పేరు మాధవయ్య బాబు, నేను ఇక్కడ పోస్ట్ మాస్టర్ని. నేనే మీకు టెలిగ్రామ్ ఇచ్చింది. మాస్టర్ గారు ఒక లెటర్ కూడా రాసి నా చేత పోస్ట్ చేయించారు. అది మీకు అందిందా? ఉత్తరం అండి. ఉత్తరమే అందలేదండి, టెలిగ్రామ్ మాత్రం అందింది. అవును, మాస్టర్ గారు నా టెలిగ్రామ్ ఎందుకు ఇచ్చారో మీరేమో చెప్పగలరా? చాలా ముఖ్యమైన విషయం అండి. ఇంతకీ మీరు మాట్లాడేది రాజశేఖర్ గారేనా? అవునండి, మాస్టర్ గారు తెలిసిన రాజశేఖర్ అని మాట్లాడుతున్నాను. ఇంతకీ సంగతి ఏంటో చెప్పగలరా? సంగతి ఏమిటంటేనండి, మీరు నైన్తాల్ వచ్చి మీ అబ్బాయిని తీసుకెళ్ళమని మాస్టారు. హలో 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 హలో, హలో మాధవ్ గారు, మాస్టర్ గారు ఏం చెప్పారు? కాస్త గట్టిగా చెప్పండి సార్, ఏం వినపట్లేదు. ఆయనకి వయసు అయిపోయింది బాబు, ఇంకెన్నాళ్ళు బతకనని. మీరు నైన్టాల్ వచ్చి మీ కన్న కొడుకుని తీసుకెళ్తే మంచిదని. హలో 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 మాధవ్ గారు, అసలు సంగతి ఏమిటో కాస్త అర్థమయ్యేలా చెప్పండి సార్. మాస్టర్ గారు మీతో ఏం చెప్పారు, నాతో ఏం చెప్పమన్నారు? అయ్యా, మాస్టర్ గారి దగ్గర ఇప్పుడు ఒక పసివాడు ఉంటున్నాడు. ఆ పిల్లవాడి తల్లి చనిపోయే ముందు వాడిని మాస్టర్ గారికి అప్పగించిపోయింది. ఎవరండి, ఎవరు అప్పచెప్పెళ్ళింది? ఆ పిల్లవాడి తల్లి అదే బాబు, జ్యోతి. జ్యోతి? మే కమింగ్ సార్? నాట్ నో ప్లీజ్, కమ్ లేటర్. అవును బాబు, జ్యోతి. జ్యోతి మీకు తెలుసు కదా. జ్యోతికి మీకు పుట్టిన బిడ్డను మీరు వచ్చి తీసుకెళ్తే మంచిదని మాస్టర్ టెలిగ్రామ్ ఇప్పించారు. లెటర్ కూడా రాశారు. ఏమిటండి అలా ఉన్నారే? ఏం లేదే. నైనిటాల్ ఫోన్ చేశారా? ఫోన్ చేశాను. అదే మాస్టర్ లైన్లో రాలేకపోయారు. ఎవరో మాధవయ్యట, పోస్ట్ మాస్టర్, ఆయన మాట్లాడాడు. ఇందు ఆయన ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడండి? ఏం లేదు, అదే మాస్టర్ ఒంట్లో బాగాలేదట. ఇంకా ఏదో చెప్పాడు, ఇంతలో లైట్ డిస్కనెక్ట్ అయింది. ఏదైనా డబ్బు అవసరమేమో, పాపం పంపించలేకపోయారా? లేదు, డబ్బు విషయం కాదనుకుంటా. మరేమిటండి? నాకు కొంచెం మనశ్శాంతి కావాలి, ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ మీ. అనుకోని సమస్య ఒకటి ఎదురైంది. మీ సమస్యల్లో కష్టాల్లో నేను పాలు పంచుకోకూడదా? చెప్పండి. నువ్వేం బాధపడకు, ఇది ఆఫీస్ సమస్య. ఓ, హలో, నేనే ఇందుని. ఏ ఇందు? నైనిటాల్ నుంచి మీకు లెటర్ వచ్చింది. నువ్వు చదివావా? లేదండి, ఇంకా చింపనే లేదు. చదవమంటారా? అక్కర్లేదు, ఒక పని చేయి, దాని అట్లాగే ఉంచు. నేను సాయంత్రం ఆఫీస్ వచ్చాక చదువుతాను, ఓకే? హలో ఇందు, పోనీ ఒక పని చేయి, నేను ప్యూన్ పంపిస్తాను, అతని చేతికి. అలాగే. మిస్ లీలా, వాళ్ళ అపాయింట్మెంట్స్ అని క్యాన్సిల్ చేయండి. సార్, రామూర్తి గారితో ఇంపార్టెంట్ గా అన్ని క్యాన్సిల్ చేయమని చెప్తున్నాను, ఓకే? ఓకే.
బాబు శేఖర్, జ్యోతి ఎంతో ఉన్నతమైన మనిషి. అందుకే ఆమెకు పుట్టిన బిడ్డను గురించి నీకేనాడూ తెలియకూడదని అనుకుంది. ఆ పసివాడు పుట్టినప్పుడు వాడి జన్మరహస్యం తెలిసిన నాతో ఏముందో తెలుసా బాబు? మాస్టారు, ఈ బాబు గురించి శేఖర్కి ఏనాటికి తెలియకూడదు. నా కారణంగా అతని బ్రతుకులో గాని అతని కుటుంబంలో గాని ఎలాంటి కలతలు రావని నేను శేఖర్కి ఏనాడో మాట ఇచ్చాను. ఈ బిడ్డ నా బ్రతుక్కి ఒక లక్ష్యం కావాలే గాని మరొకరి బ్రతుక్కి సమస్య కాకూడదు అంది. ఆ నిశ్చయంతోనే ఆఖరి క్షణాల వరకు కష్టం సుఖం అన్నీ భరించి ఆ బిడ్డను పెంచుకుంది. కాని ఇప్పుడు ఆ పసివాడు ఒంటరివాడై ఎవరికీ కానివాడిలా నిర్జీవంగా దీనంగా శూన్యంలోకి చూస్తూ బ్రతుకుతున్నాడు. నవ్వు ఏడుపు ఏమీ లేకుండా గంభీరంగా బ్రతుకుతున్న ఆ బిడ్డను చూస్తుంటే ఇంత చిన్న వయస్సులోనే బాల్యం అనేది వాడి విషయంలో ముగిసిపోయిందా అనిపిస్తుంది. అందుకే ఆ పసివాణ్ణి నీ దగ్గరకు పంపాలని నిర్ణయించుకున్నా. కన్న మమకారంతో ఆ చిన్నారి బిడ్డను చేరదీస్తావనే నా ఆశ. నీ పాఠం తర్వాత అసలు దీనికి లెక్కలు రావడం లేదు. ఏ? ఆపండి. లేదమ్మా, ఐఎమ్ టైర్డ్. మమ్మీ చెప్తున్నా. ఇందో ఇంతవరకు నాకు వీళ్ళతోనే సరిపోయింది. మీకేమిటి ఇంత లేట్ అయింది? సరే, మీరు పైకి వెళ్ళి స్నానం చేయండి. గీత, బుజ్జి వదండి. ఏమండి, గీతకి ఎన్నిసార్లు చెప్పినా లెక్కలు బుర్రకెక్కడం లేదు. చేసిన తప్పే మళ్ళీ చేస్తుంది. అది అలాగే ఉంటే రేపు పరీక్షలో తప్పటం ఖాయం. మంచి ట్యూషన్ పెట్టిద్దామండి. మీరేమిటి ఇంకా బట్టలు కూడా మార్చుకోకుండా అలాగే కూర్చున్నారు? లేవండి, లేవండి. ఇందు, నీతో ఒక విషయం చెప్పాలి. దానికి పర్మిషన్ అడగాల? చెప్పండి. చెప్తే నీ మనసు కష్టపెట్టుకుంటావా? ఏమిటండి అది? అది అది ఏమీ లేదు. చెప్పండి. ఇప్పుడు కాదులే, తర్వాత చెప్తాను. నా దగ్గర సంకోచిస్తారు ఎందుకండి? నేనేం పరాయిదన్నా? ప్లీజ్ చెప్పండి, ఏమిటది? గతంలో నాకు మరో స్త్రీతో సంబంధం ఉంది. వేళాకోళాన్ని కూడా అలా మాట్లాడద్దు. వేళాకోళం కాదండి, ఇది నిజం. నిజమేందు, నాకు ఇంకో అమ్మాయితో పరిచయం ఉంది. ఎవరమ్మే? జ్యోతి. ఒకప్పుడు నేను ఆఫీస్ పని మీద 9 వెళ్ళాను కదా, అక్కడ ఆమె పరిచయం అయింది. అంటే గీత పుట్టబోయే ముందు? సారీ ఇందు, మా పరిచయం ఒక మామూలు పరిచయంగానే ఉండిపోయి మా స్నేహం ఒక మామూలు స్నేహంగానే మిగిలిపోతుందని ఆశించాను. కానీ అనుకోకుండా ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆమె కోరిక మీద ఒక రాత్రి నేను అక్కడ ఉండాల్సి వచ్చింది. తప్పు ఒప్పు మంచి చెడ్డ ఆలోచించలేని ఒక బలహీనమైన క్షణంలో ఆమె ప్రోత్సాహంతో నేను ఆపండి ప్లీజ్. ఎందుకు ఎందుకు నాకు అన్యాయం చేశారు? Oh my God. My God. కానీ ఎందుకు ఇది కావాలని చేసింది మాత్రం కాదు. జస్ట్ లైక్ దాట్. ఎస్, జస్ట్ లైక్ దాట్. అనుకోకుండా జరిగిపోయింది. ఐమ్ సారీ. ఐమ్ సారీ. ఎందు, డోంట్ ప్లీజ్.
ఆ తర్వాత నేను మళ్ళీ ఎప్పుడు ఆమెను కలుసుకోలేదు. కనీసం ఉత్తరం కూడా వ్రాయలేదు. మనసులోంచే కాదు, ఆమెను జ్ఞాపకాల నుంచి కూడా చెప్పేశాను. ఏమిటదంతా ఒక కల్లాగా జరిగిపోయింది. అని మీరు సమర్థించుకోవచ్చు, కానీ నన్ను ఎలా మర్చిపోమంటారు? నన్ను ఎలా సరిపెట్టుకోమంటారు? ఇంతకీ ఆవిడిప్పుడు ఏం కావాలంటుంది? ఆమెకేమీ అక్కర్లేదు, ఎవరో అక్కర్లేదు. ఆమె చనిపోయింది. అయితే అయితే ఎందుకు చెప్తున్నారు ఇదంతా? మా ఇద్దరి పరిచయం వల్ల నాకు కొడుకు పుట్టాడు. మీరు చెప్పేదంతా నిజమా? కాదని చెప్పండి. మీరు చెప్పేదంతా అబద్ధం అని చెప్పండి ప్లీజ్. మమ్మీ మమ్మీ అమ్మా, నువ్వు వెళ్ళి పడుకోమ్మా.